శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా గమనించండి, భూలోక రాజ్యములన్నిటినీ అపవాది యేసుక్రీస్తుకు ఒక్క నిమిషంలో చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. సాతాను చూపించినప్పుడు అది ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయనకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సాతానుడు ఈ లోకంలో విశ్వాసులకు కూడా, యవనస్తులకు ఈ లోకాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో రంగురంగులుగా ఆకర్షణీయంగా మనుషులకు కనపడేటట్టు చేస్తాడు. ప్రియులారా, చూడటానికి అన్ని మంచిగా కనపడతాయి, కానీ దానిని నిదానించి చూసినప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రమాదము నిన్ను కాటేస్తుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. ఒక్క నిమిషంలో లోక రాజ్యములన్నిటినీ చూపించాడు. చూసారా, ఇది ఎలా సాధ్యమవుతుంది? అవును, ఈ రోజుల్లో కూడా మనుషులకు ఇలాగైనా ఆశపడుతూ ఉన్నారు. కొద్ది కాలంలోనే గొప్పవాళ్ళు అయిపోవాలి, కొద్ది కాలంలోనే ఉన్నత స్థానికే వెళ్ళిపోవాలి అని ఏదేదో ఆశపడుతూ ఉంటారు. ఒకప్పుడు ఎక్కడో దూరదేశంలో, దూర గ్రామాలలో, దూర పట్టణాలలో ఉన్నటువంటి వ్యక్తులను చూడాలంటే, ఆ వ్యక్తులను కనవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క నిమిషంలో మీడియా ద్వారా ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే చూడగలుగుతూ ఉన్నాం. అవును ప్రియులారా, అంత టెక్నాలజీలో పెరిగిపోతూ ఉంది. దాని మీద ఆధారపడుతూ ఉన్నారు ప్రతి వారు కూడా. పిల్లలు గమనించండి, అది సరైన విధానంలో వాడుకుంటే అది నీకు మేలే, కానీ దాన్ని వేరే రకంగా లోకానుసారంగా వాడుకుంటే మాత్రం ప్రమాదం. అవును, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎక్కడో ఏదేదో విషయాలు కానీ ఎంతెందుకండి, ఈరోజు నేను బెంగళూరు నుండి ఈ వర్తమానాలు, ఈ సందేశాలు వాట్సాప్ ద్వారా మీ దగ్గరకు పంపించబడుతూ ఉన్నాయి. ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒక్క నిమిషంలో మీ దగ్గరకు చేరుతుంది. మీ గుప్పట్లోకి ఈ మాటలన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మరీ చెప్తున్నాను, ఇది మీ ఆత్మీయ జీవితానికి మేలకరమైనటువంటిదే కాబట్టి మంచిది. కానీ కొన్ని విషయాల్లో భూలోక సంబంధమైనటువంటి ప్రకారంగా వాడుకుంటే, ఈ లోకానుసారంగా వాడుకుంటే కనుక ఖచ్చితంగా అది నీకు ప్రమాదకరము అన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అవును, ఒక్కసారి ఆలోచించండి. నీ కంటి చూపు ఏ రీతిగా ఉందో యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి మాటల ద్వారా పరీక్షించుకోమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఒక్క నిమిషంలో తండ్రి లోకమంతా కూడా చూపించినటువంటి సాతాను నుండి మమ్మల్ని తప్పించడానికి మీరు ఇచ్చిన ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి, బాగు చేయండి. మీ ఆధ్వర్యంలో నడిపించి మీ ఉన్నతమైన కార్యంలో పాలభాగస్తులుగా ఉండటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.